నేను అనుకున్న ఎన్టీఆర్ వర్ధంతి సభ అని అంటే కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒకైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ, ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదేదైనా క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నాం. మీరు అత్యంతగా ప్రేమించే ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా మీరేమన్నా వేదిక మీద చెప్తారేమో అనుకున్నాం. ఇవేం చెప్పలే. ఇవి చెప్పకుండా కేవలం మీ సోత్కర్ష, మిమ్మల్ని మీరే కీర్తించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఇది తప్ప ఇంకోటి ఏం జరగలేదు. ఇవాళ మీరు చాలా విషయాలు ప్రస్తావించారు కాబట్టి మేము కూడా డీటెయిల్గానే ప్రస్తావిద్దాం అనుకుంటున్నాం. ఉదాహరణకి ల్యాండ్, శాండ్, మైను, వైను, గంజాయి, డ్రగ్స్ అని మాట్లాడారు కదా, ఒకటి మాట్లాడుకుందాం. మనం ల్యాండ్ గురించే మొదలు పెడదాం. ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా చౌకగా భూముల్ని ప్రైవేటు వారికి, కార్పొరేట్ కంపెనీలకి దోచి పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? పప్పు బెల్లాల కన్నా, ఒక కప్పు టీ కన్నా తక్కువ ధరకి మీరు ఎకరాల భూముల్ని దారదత్తం చేస్తున్నమాట నిజమా అబద్ధమా? కార్పొరేట్ కంపెనీలకి వందలాది ఎకరాలని, అర్హత లేని కంపెనీలు, కెపాసిటీ లేని కంపెనీలని రాత్రికి రాత్రి పట్టుకొచ్చి మీరు విలువైన భూముల్ని కట్టబెడుతున్న వాస్తవం ఇవాళ కళ్ళ ముందుంటే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాం మేము. చెప్పండి మీరు. ఇవాళ అన్ని మాఫియాలు మీరే నడుపుతారు. ముందుగా మేము ల్యాండ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ల్యాండ్కి సంబంధించి చెప్తా. లులు మాల్, లులు అనేది ఒక ప్రైవేట్ సంస్థ. కేవలం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేసుకుని వాటిని నిర్వహించుకునే సంస్థ. దాని మీద మీకు ఎందుకు ప్రేమ? ఎందుకు మీకు లులు మీద ప్రేమ? విశాఖపట్నంలోని, విజయవాడలోని వేల కోట్లు ఖర్చు అయ్యే, వేల కోట్ల విలువయ్యే భూముల్ని ఎందుకు మీరు లులుకి పప్పు బెల్లాలాగా తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు? లులు మాల్ కోసం ఇంచుమించుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇటు విశాఖపట్నంలోనూ అటు విజయవాడలోనూ మీరు కట్టబెడుతున్నమాట నిజమా అబద్ధమా? అది కూడా నామమాత్రపు లీజుకి. లులు ఒక సంస్థ యజమాని ఒక ఉత్తరం రాస్తే మీరు నామమాత్రపు లీజుకి భూములు ఇస్తున్నమాట నిజమా అబద్ధమా? విశాఖపట్నంలో హార్బర్ పార్క్ దగ్గర ఇంచుమించుగా బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్లున్న భూమిని, అంటే సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు 99 ఏళ్లకి రాసిస్తున్నమాట నిజమే కదా? దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు? మాఫియా పనులు అంటారా, ఇంకేమన్నా అంటారా అని అడుగుతున్నాం మేము. పైగా అక్కడ లులు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు.
ఆ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో 3,30,000 అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లులు. ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనే మీరు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం. దీంతోపాటు విజయవాడలో ఆర్టీసీ భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని 99 ఏళ్లకి నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ 600 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లులు పెట్టుబడి పెట్టేది 156 కోట్లు. దీన్ని స్కామ్ అంటారా ఏమంటారు? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు మీకు లులు మీద ప్రేమ? ఇదే కాదు, చాలా చాలా కంపెనీలు పట్టుకొచ్చారు. వర్షా అని ఒక కంపెనీని పట్టుకొచ్చారు. ఇంచుమించు విశాఖపట్నంలో 3,000 కోట్ల విలువైన భూమిని 99 పైసలకి ఎకరం చొప్పున 60 ఎకరాలు కేటాయించడం అనే దాన్ని ఏమంటారని అడుగుతున్నాం. 10 లక్షల క్యాపిటల్తో పెట్టుబడితో 2 నెలల క్రితం ఏర్పాటైన ఒక కంపెనీకి, అమెరికాలో ఏర్పాటైన కంపెనీని తీసుకొచ్చి రాత్రికి రాత్రి 60 ఎకరాలని తీర్మానం చేసి ఎకరం 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం. ఇదే కాకుండా టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 21.16 ఎకరాలు 99 పైసలకి లీజుకి మీరు ఇచ్చేస్తున్నమాట అబద్ధమా? ఈ విధంగా మీరు భూముల్ని పప్పు బెల్లాలాగా పంచుతున్నారు. 99 పైసలకి ఎకరం ఏంటని అడిగితే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు ఆయన ఏం చెప్తారంటే మొత్తమే 99 పైసలకి ఇచ్చేస్తాను అడగడం మీకెవరో అని అడుగుతున్నాడు ఆయన. మీరెవరు అడుగుతున్నారు అని అడుగుతున్నారు. మీరేమన్నా ఈ రాష్ట్రానికి ఓనర్లు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాసిచ్చారనుకుంటున్నారా? జస్ట్ మీరు కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళది కాదు ఇది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెల్లిరావు అనే ఆయనకి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 100 ఎకరాలు గచ్చిబౌలిలో ఎకరం 50,000 రూపాయలకి ఇస్తే అది పెద్ద స్కామ్గా మారి అది కోర్టుల్లో ఇప్పుడు వరకు నడుస్తున్న మాట అబద్ధమా? భూములు పంచేది మీరు, పంచుకు తినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది మీరు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేది మీరు. మీరు భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయి, స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని ఏ విధంగా చెబుతారని అడుగుతున్నా. చివరికి జిఎంఆర్ సంస్థ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సంస్థ దగ్గర కూడా మీకు ఇంత ల్యాండ్ అవసరం లేదు, 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.